ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలను విస్మరిస్తుందని మాజీ మంత్రి మండిపడ్డారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలన వచ్చాక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ఇక ఇంటింటి నల్లాలకు ఇవ్వడానికి లేని నీళ్లు ట్యాంకర్ ద్వారా అమ్ముకునేందుకు ఎలా వచ్చాయని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న సమస్యల పరిష్కారానికి కూడా నిధులు లేవని సమాధానం చెబుతోందని విమర్శించారు. సీఎం అర్థం పర్థం లేకుండా టిమ్స్ హాస్పిటల్ను కాంగ్రెస్ నిర్మించిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి తలసాని. ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం, బాధ్యతగా మాట్లాడడం, ఓకే కేసీఆర్ పేరు చెప్పే ఇష్టం లేకపోతే చెప్పాలి, కానీ ఎగతాళిగా మాట్లాడడం. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి కేటీఆర్ని అక్కడ తిప్పి ఏదో రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుంటూ ఏదో అది మేము కట్టినామని చెప్పుకోవడానికి ఖాళీ కొబ్బరికాయన కొట్టినట్టే కేసీఆర్ గారు. ఆయన మాట్లాడారు. సరే, ఆయన సంస్కారం. దాంతోపాటు ఏంటంటే అక్కడ కూడా పూర్తి పురాణం మాట్లాడారు. మొన్న జ్యోతిరావు పుల్లే స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అక్కడ మన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలందరూ కూర్చోవడం, ఆడ కూడా పూర్తి పురాణం మాట్లాడారు. అయితే కేసీఆర్ గారికి ఆలోచన ఎందుకు వచ్చింది? రెండోది, 10 సంవత్సరాలల్లో దాని ఇనాగ్రేషన్ ఎందుకు చేయలేదండి? ఇక మూర్ఖులకు మూర్ఖపు ఆలోచన వస్తాయి. కరోనా వచ్చింది 2021. 2022లో ఆ కరోనా వచ్చిన సందర్భంలో ఆలోచన చేసినటువంటి అంటే ఫౌండేషన్ వేసి రిబన్ కట్ చేస్తాడు. ఎవడో మన అయినాకే చేస్తాడా? ఇక మరి ఆ విధంగా మాట్లాడటం అది జరిగేది. ఇక మన సనత్ నగర్ దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ నీటి ప్రాబ్లం ఉండొద్దని సనత్ నగర్ ఆల్విన్ దగ్గర మనం రిజర్వాయర్ కట్టుకున్నాం. వెల్ఫేర్ సెంటర్లో ఇండోర్ స్టేడియం కట్టుకున్నాం. అయితే మొన్న మీరు చూస్తే ఎండాకాలంలో ఆడ ట్యాంకర్లతో నీళ్ళు అమ్ముకోనికే నీళ్లు ఉన్నాయంట, మన ఇళ్లలోకి నీళ్ళు వేయనికే నీళ్లు లేవు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూశారు. రెండోది, కరెంటు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు కరెంటు ఉంటుంది, ఇప్పుడు ఎట్లా పోతుంది?